ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చెన్నైలో మనం చేసిన ప్రతి షూట్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా కష్టాలలో ఉన్న టెక్నీషియన్స్ కూడా చాలామందిని ఆదుకున్నారు. ఇండస్ట్రీనే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని చెప్పి కూడా చాలామంది హెల్ప్ చేశారు. బట్ నేను ఒక ఆర్టిస్ట్ని రోడ్లో వెళ్తున్నప్పుడు చూసినప్పుడు చాలామంది దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేలాగా, ఆమెకి మంచి జీవనోపాధి కలిగేలాగా ఆమెకు హెల్ప్ చేయటమే కాకుండా ఆమెకు లైఫ్ మీద ఒక భరోసాని ఇచ్చారు. ఎందుకంటే దాదాపు 300 పైగా పిక్చర్స్ చేయటమే కాకుండా అన్నాడీఎంకే పార్టీలో జయలలిత గారితో కీలకమైన ఒక అధికార ప్రతినిధిగా చాలా మీటింగ్స్ చేసిన పాకీజా గారు రోడ్లో కనిపించినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించింది. ఆ టైంలో ఆమె ఒక 2 ఇడ్లీకి డబ్బులు వస్తే హ్యాపీ ఉంటుంది నా లైఫ్ అని చెప్పినప్పుడు నిజంగా కళ్ళమని నీళ్ళు వచ్చాయి ఆ టైంలో నాకు కూడా. హాస్టల్లో దిగా, ఇక్కడ ఇల్లు లేదు నాకు. హాస్టల్లో దిగి 500 రోజుకి వచ్చి భోజనం బయట తినాలి. ఇక్కడ టీ నగర్లో ఒక ఫ్రెండ్ గురించి అక్కడ బస్సులో వచ్చి, ఫ్రీ బస్ కదా ఇక్కడ చెన్నైలో. ఇన్ని సినిమాలు చేశారు మీరు? అవును తమ్ముడు, చేశాను. ఏం చెప్పేది నాకు అర్థం కావట్లా. డబ్బులు మాత్రమే కాదు, హైదరాబాద్లో ఏదన్నా మంచి సీరియల్ అవకాశం వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తమ్ముడు అని చెప్పినప్పుడు నేను చాలామంది డైరెక్టర్స్కి చెప్పడం జరిగింది అండ్ చాలామంది హీరోలకు చెప్పడం జరిగింది అండ్ నాగబాబు గారు, చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ టైంలో ఆదుకున్నారు. బట్ చాలా డబ్బులు వచ్చినప్పుడు కూడా తనకి ఎక్కడో తెలియని ఒక వెళ్తుంది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి కెమెరా మీద ఉండి ఖాళీగా ఇంట్లో ఉండలేకపోతున్నాను, చాలా పిచ్చెక్కిపోతుంది, నాకు లైఫ్లో ఎవరు లేదు నాకు తోడుగా అని చెప్పినప్పుడు నిజంగా ఇలాంటి వాళ్ళకి పని కలిగితే హ్యాపీగా సెట్లో షూటింగ్స్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారనిపించింది. ఎట్టకేలకి ఆమె లైఫ్ని అయితే సెటిల్ చేయగలిగింది సుమన్ టీవీ. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. చాలామంది తనకి ఆఫర్స్ ఇచ్చారు కూడా చెప్పగానే. మేము జబర్దస్త్లో చేస్తున్నారు, మూవీస్లో చేస్తున్నారు, ఇప్పుడు ఒక సీరియల్లో కూడా కంటిన్యూగా తనకి మంచి రోల్ వచ్చింది. బట్ చెన్నై నుంచి టోటల్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నేను కలవలేదు తను ఎలా ఉన్నారో ఏంటి అనేది. అంటే ఫోన్లకు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేకపోయాను, ఎందుకంటే నాకు షూట్స్ బిజీగా ఉండటం వల్ల. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటున్నారని తెలిసింది. ఒకసారి ఇక్కడ ఇల్లు అని చెప్పారు. మనం ఆన్ ద వే ఒక షూట్కి వెళ్తున్నప్పుడు కూడా తను చెప్పారు, ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే కొంచెం గుర్తుపెట్టుకో తమ్ముడు అని. ఇక్కడ ఎక్కడో ఉంటున్నారని చెప్పారు, ఇదని చెప్పారు వాళ్ళు కూడా. పాకీజా గారు ఇది కింద, సో ఇక్కడని చెప్పారు. ఒకసారి లోపలికి వెళ్ళి పాకీజా గారి లైఫ్ స్టైల్ ఎలా ఉందో ప్రజెంట్ చూద్దాం. తను హ్యాపీగా ఉన్నారా ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇక్కడ పాకీజా అక్క ఉంటున్నారు. ఒకసారి అక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తను పలకరించే ప్రయత్నం చేద్దాం. చాలా బిజీగా ఉన్నారు షూట్స్లో తను కూడా. అక్క, నేను రోషన్. నమస్తే నా కొడుకు, నా బంగారం, నా ఇంటికి వచ్చేసావా? అయ్యో అమ్మ, ఎలా ఉన్నారు? ఇదిగో చూడు ఎలాగా ఉన్నాను. ఇదిగో అన్నయ్య ఫ్యామిలీ మొత్తం ఇదిగో నిన్ను చూసిన వెంటనే షేరింగ్ అవుతుంది. నువ్వు ఇది జీవితం నువ్వు ఇచ్చేది కదా, నీ చిన్న కొడుకు కదా, లేకపోతే కాలు పట్టుకుంటాను. అయ్యో ఇది బాగున్నారు కదా. వస్తుంది కారెక్కుడిగా తమిళనాడులో వచ్చినప్పుడు అమ్మ ఎలాగ చూసారు, ఎంత బాగున్నానో చూడు. ఇల్లు చూడు, ఇదిగా అన్ని మొత్తం ఎలాగ వచ్చి ఎలాగ నువ్వు నీ ఇచ్చినదే కదా. అయ్యో నిజం చెప్పాలి, ఇప్పుడు సుమన్ టీవీ వెళ్ళనే నేను బతుకుతున్నాను. అన్ని సీరియల్ వచ్చేసింది, అన్ని వచ్చేసి నైట్ 11:30 షూటింగ్ నుంచి వచ్చినప్పుడు ఏంటి ఇలాగ సడన్లీగా వచ్చావా? అమ్మకి షాక్.
పెద్దమ్మ గుడికి తయారైనప్పుడు నువ్వు వచ్చావు నా కొడుకు. నేను షూట్ కి వెళ్తున్నాను. అవునా? మీరు చెప్పారు కదా ఇక్కడే ఉంటున్నాను అని. వచ్చి కలవాలి కదా అమ్మ. సో షూట్స్ అంతే బాగున్నాయా? చాలా బిజీ. ఇప్పుడు నువ్వు సడన్లీగా వచ్చి ఇప్పుడు అమ్మ అక్కకి తలుపు తడుతున్నావే, ఇది నీ వల్ల వచ్చిన ఇల్లు కదా నైనా. ఒక ఫోన్ కొట్టలేదు, ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు ఫారిను, కొత్త 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 కొత్త, ఎప్పుడు చూస్తే అవుట్ ఆఫ్ స్టేషన్. మరి ఇంకా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉండాలి. అవును, తప్పకుండా తిరుగుతా ఉంటాను. నేను అది చూస్తూనే ఉంటున్నాను కదా నైనా. చాలా హ్యాపీగా ఉన్నావు కదా? చాలా చాలా హ్యాపీ. చాలా బ్రైట్ గా ఉంది. ఎంత అయిపోయాను అక్కడ ఫస్ట్ ముందు రామా, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఒక ఇల్లు. అవును అవును, ఇదిగో అమ్మగారు. నేను అప్పుడు కారైకుడికి పల్లెటూరు నుంచి వచ్చాను కదా అమ్మా, అది ఇంటర్వ్యూ అప్పుడు. ఇప్పుడు ఈ సామాను మొత్తం కారైకుడిలో నుంచి అన్నయ్య ఫోటో ఆల్రెడీ అక్కడ చేసుకున్నాం. అన్నయ్య దేవుడు కదా మనకి, నువ్వుతో వల్ల అన్నయ్య లచ్చారు వాళ్ళు, నా గుండెలి ఆగిపోయింది. మీరు అడిగారు కదా నాకు ఒక 1 lakh పంపించారు ఎవరు అని. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా. చాలా థ్యాంక్స్ అన్నాడు. ఎప్పుడూ ఉங்களை మరక మాటన్నా, ఎప్పుడే మర్చిపోండి. ఏముందిలేమ్మా పాపం. హెల్ప్ చేశారన్నా, చాలా థ్యాంక్స్. ఎప్పుడు దేవుడు అన్ని ఈ జామాన్లు మొత్తం కారైకుడి నుంచి లగేజీలు వేసుకుని వచ్చేసా. అవును, ఇదిగో అన్ని ఇదిగో, ఇదంతా బాబా ఇది వచ్చి నా ఫ్రెండ్ ఇచ్చింది విగ్రహాలు. ఈ ఇంటికి వచ్చి విగ్రహాలు ఇచ్చిపోయిందమ్మా. లోపల ఇది ఒక రూమ్ నైనా. ఇదిగో ఈ బీరో గురించి చెప్పాలి నైనా. మన రోషన్ టీవీ వల్ల ఎలాగ నాకు 4.5 lakhs వచ్చిందో అలాగనే ఇది రోడ్డు మీద ఒక అమ్మాయి. అవును విను, యూసుఫ్ కూడా స్టేషన్ ఉంది కదా, అక్కడ వాకింగ్ పోతాను. షూటింగ్ లేకపోతే అమ్మ వాకింగ్ పోతాను. అప్పుడు ఒక అమ్మాయి ఫ్రెండ్ నన్ను ముత్తి పెట్టుకొని కౌలుచుకుని, అయ్యో అమ్మగారు ఇక్కడ వచ్చేసావా అని ఇల్లు వచ్చి చూసి 10,000 నైనా ఇది ఇచ్చేసాను. ఇక్కడ తీసుకుని వచ్చి డబ్బులు పెట్టుంటా. తప్పకుండా నువ్వు అండి, మన రోషన్ టీవీ వల్లనే నాకు డబ్బులు వచ్చింది. అన్ని వేస్టే. ఇప్పుడు వర్క్ వచ్చేసింది, 8,000 ఇల్లు. ఇంత బాగున్నప్పుడు నేను పోయేది నా తప్పు. మన టీవీ గొప్పగా అన్ని హెల్ప్ చేశారు. నయా పైసా కూడా రాలేదుగా, ఇన్ని టీవీకి పోయాను. 1000 రూపాయలు కూడా రాలేదు కదా అమ్మకు. అవును, మన సుమన్ టీవీ ఎప్పుడు నంబర్ 1 కాదు. మీరు 2 ఇడ్లీకి లేదు, ఒక సీరియల్ ఆఫర్ ఇప్పి తమ్ముడు అన్నారు. ఈ రోజు మీరే 10 మందికి 2 ఇడ్లీ పెట్టేసి తప్పకుండా రోడ్డు మీద ఇంకా కుక్కకు నిన్న అక్కడ ఎస్టీవీ అని శ్రీరామ్ వాళ్ళది స్టూడియో మన ఎయిర్పోర్ట్ దారిలో కుక్కలకు మొత్తం బిస్కెట్ అందరికి డబ్బులు ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఎంత అమ్మ ఎంత ఆనందంగా ఉంటున్నాను. తమ్ముడు ఇది గుర్తుందా ఈ బాక్స్? నేను ఇలాగ నవ్వుతున్నాను. అప్పుడు నువ్వు చూసినప్పుడు ఎప్పుడు ఎలాగ నువ్వు నాకు భోజనం లేకుండా హోటల్కి తీసుకుని పోయావు. మంచి భోజనం తిని ఎన్ని రోజులు? మంచి ఒక 6 months ఉంటుంది. ఇది ఒకటే నేను సంపాదించుకున్నది నైనా. ఇదిగో 94లో అమ్మా, ఇదంతా మేకప్, లోపల ప్యాన్ కేక్ అది ఇది. దుబాయ్కి వెళ్ళాము, సిల్క్ సుమిత నేను స్టార్ నైట్ అప్పుడు కొనుక్కున్నానమ్మా. ఇది ఒకటే నువ్వుతో పాటు రోడ్లు తిరిగినప్పుడు నా తోట వచ్చింది. నేను నెక్స్ట్ వీక్ దుబాయ్ వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు పెద్దది తెస్తాను. అలాగా? అయ్యో నా బంగారం అమ్మ. ఎందుకంటే నా దుబాయ్ సెంటిమెంట్. 94 అంటే దీనికి ఏజ్ ఎంత? ఆల్మోస్ట్ 2004 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు నా కొడుకు మళ్ళీ కొత్త బాక్స్ ఇవ్వు అమ్మకు. ఇది అయిపోయిందనైనా. మేకప్ బాక్స్ ఏంటి అమ్మకు లైఫ్ జీవితమే పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద ఇలాగ కొనుక్కొని ఇంతసేపు పైకపోయి ఉన్నాను. లైఫ్ ఇచ్చేసావు. ఇది పెద్దమ్మ కొడుకు. మర్చిపోయాను, రవితేజ గారు అమ్మ ఫోన్ చేశారు నాకు. అవునా? పార్టీజ గారిని చూశాను, చాలా బాధ అనిపించింది. రోషన్ మంచి మంచి చీరలు కొనిపించాలా? రవితేజ అంటే ఇప్పుడు హీరోగా, మన చిరంజీవి అన్నతో తమ్ముడుగా. అరే రే మంచి కుర్రాడు, మంచి తమ్ముడు. ఓకే, ఇప్పుడు చిరంజీవి అన్న కాళ్ళు పట్టుకోవాలి నైనా. ఆయన అన్న వచ్చి మెగాస్టారు, ఇంట్లో పెట్టేసుకున్నారు. అమ్మ ఒక్క నిమిషం నైనా. ఇదిగో ఎంజీఆర్ గారు. ఎంజీఆర్ గారు అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్. తలైవర్ అంటే నీకు తెలిసినైనా లీడర్ అంటాము. ఇది నేను పేరు పెట్టారు కదా. అవును, నాకు గుర్తుందా నైనా? ఇది నా డాడీ అన్నయ్య. ఇది తలైవర్ మా ఊరుకు పల్లెటూరు కారైకుడి నుంచి నిన్ను పిలుచుకున్నావి నువ్వు. డబ్బులు కూడా బస్సుకి ఇచ్చావు కదా నైనా. అప్పుడు మా కారైకుడికి తలైవర్ ఎంజీఆర్ వచ్చినప్పుడు మా ఇంట్లో నుంచి భోజనం పోతుంది. తలైవర్ ఎంజీఆర్ గారితో నా డాడీ పని చేసిన వారు. ఇది మన ఫోటో. ఇదమ్మా. తర్వాత ఇది మేకప్ బాక్స్ గురించి చెప్పేస్తాను. బీరో గురించి. ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్. రోడ్డు మీద అన్నయ్య చిరంజీవి అన్నయ్య 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా దేవుడికి పైన. అన్నయ్య కూడా వాళ్ళు ఫ్యామిలీ 2 లక్షలు ఇచ్చారు కదమ్మా.
నాగబాబు అన్న అన్నయ్య ఇచ్చిన డబ్బు చిరంజీవి అన్న ఇచ్చిన డబ్బులో 3,000 రోడ్డు మీద మన వైజాగ్ చచ్చి అక్కడ ఉంటున్నాడు వాడే తీసుకుని పోయాడు. ఇదిగమ్మ ఈ మంచము అన్నయ్య చిరంజీవి అన్నయ్య. అక్కడ కారైకుడిలో చేపల కదా అమ్మ పడుకున్నాను, చేపలే పడుకున్నాను.